కళామ తల్లి, స్వాగతమమ్మ కళామ తల్లి అనే ఈ లఘు చిత్రం చేయడానికి కారణం ఏంటంటే, ఒక అమ్మ నుంచి పుట్టింది ఈ లఘు చిత్రం అనేది. నేను పిడుగురాళ్ళ మాది, గుంటూరు డిస్టిక్. నాటకాలు చెప్పేవాడిని. విలేజెస్కి వెళ్ళి నాటకాలు చెప్పేటప్పుడు మాకు ఈ కళామ తల్లి గురించి ఇది ఉండేది. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. సో ఈ తిరుగుతున్న తరుణంలో ఇంటికి వెళ్ళినప్పుడు నేను కళామ తల్లి ముద్దు బిడ్డని, కళామ తల్లి ముద్దు బిడ్డనని మా అమ్మగారితో చెప్పడం వల్ల, తన నుంచి కళామ తల్లి ముద్దు బిడ్డ అని చెప్తున్నావురా, బట్ కళామ తల్లి ఎలా ఉందని ఒకసారి రివిలేషన్స్ అంటే విజువల్గా నీవేమన్నా చేసావా అనేది మా అమ్మ దగ్గర నుంచి పుట్టిన ఒక క్రియేటనే ఈ కళామ తల్లి యొక్క క్రియేషన్. సో దీనికోసం నేను చాలా రోజులుగా, ఒక 12 సంవత్సరాలుగా చాలా రకాలుగా ట్రైల్ చేశాను. కానీ నా లాస్ట్ సినిమా రామచక్రవర్తి సినిమాకి దాసరి గారు, గురుగారు ఓపెనింగ్కి వచ్చారు. అదే 2016లో. సో చిన్న మాట గురుగారి చెవులో వేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఈరోజు గురుగారికి ఈ స్వాగతమమ్మ కళామ తల్లి ఈ లఘు చిత్రం అంకితం ఇయడం అనేది నా జన్మధన్యంగా భావిస్తున్నాను. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, కానీ కొన్ని ఎప్పటికీ ఉండిపోయే కొన్ని విషయాలనేది ఒక క్రియేటివిటీగా నాకు ఆ కళామ తల్లి ప్రసాదించినందుకు, కళామ తల్లి ముద్దు బిడ్డలందరి నుంచి, అంటే నేనొక్కడిని కాదు, నా ఒక్కడిదే కాదు ఇది. సో ఇండస్ట్రీ టోటల్ 24 క్రాఫ్ట్స్ కళామ తల్లి ముద్దు బిడ్డలందరూ కలిసి దాసరి గారు, గురువుగారికి అంకితం ఇస్తున్నామని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తూ, ఈ లఘు చిత్రాన్ని చేయాలని సంకల్పం రామరాథోడ్ వచ్చి నా దగ్గరికి ఇలా చేస్తే బాగుంటుంది, ఈరోజు దాసరి గారి జన్మదిన సందర్భంగా ఈ చిత్రం చేసి ఆయనకు అంకితం ఇస్తే బాగుంటుందని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగాడు. వెంటనే నాకు కూడా చాలా మంచి అనిపించి, చిత్ర పరిశ్రమకు ఏం చేయలేకపోయినా కనీసం ఇలాంటిదన్నా ఒక చిన్నది చేసి ధన్యం పొందవచ్చు చిత్ర పరిశ్రమ అని చెప్పి ఈ చిత్రాన్ని ఒప్పుకొని ఇది చేశాను. ఇది చాలా తక్కువ సమయంలో అనుకోకుండా చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కూడా మేము అనుకోకుండా సడన్గా చేయడం జరిగింది. దాసనారాయణరావు గారికి అంకితం ఇవ్వగలిగిన అర్హత ఉన్న లఘు చిత్రాన్ని మన రామ్ రాథోడ్ గారు తీశారు, దాంట్లో డౌట్ లేదు. అలాగే దానికి ప్రొడ్యూసర్గా జడ్చర్ల నాగరాజు గారు కూడా తన కృషి, తన వంతు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, ఎందుకంటే ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు, ఆలోచించే ప్రొడ్యూసర్లు ఉన్న రోజుల్లో ఇలా ఒక గౌరవం కలిగిన డైరెక్టర్కి అంకితం ఇవ్వడం కోసం ఏదో సినిమా తీసి అట్లా కాకుండా కళామ తల్లి అని పేరు పెట్టినందుకు దానికి తగ్గట్టుగా మొత్తం 24 క్రాఫ్ట్స్ కవర్ చేస్తూ, ఆ కళామ తల్లికి ఎంతమంది అయితే కష్టపడుతుంటారు, ఎన్ని రకాలైన క్రాఫ్ట్స్ అయితే కష్టపడుతుంటారు, వాళ్ళందరినీ చూపించి అంకితం ఇవ్వటం అనేది ఆ థాట్కి డైరెక్టర్ గారికి, దాన్ని ప్రోత్సహించిన ప్రొడ్యూసర్ గారికి, ఇద్దరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక సినిమాకి డైరెక్టర్ అనే ఉంటాడని అట్టడుగు వాళ్ళకు కూడా తెలియజేసింది దాసనారాయణరావు గారి వల్లనే. ఒక దర్శకుడు ఒక సినిమాకి ఎంత ప్రాముఖ్యత, ఆయన వల్ల ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఆర్టిస్టులు ఎంత గొప్పవాళ్ళని చేయొచ్చు అనే మహాశిల్పి దాసనారాయణరావు గారు. యాజ్ ఏ డైరెక్టర్గా చాలా ప్రపంచంలోనే ఒక గొప్ప దర్శకుడు. అటువంటి గొప్ప దర్శకుడు మన తెలుగు ఇండస్ట్రీలో పుడతాం కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా గౌరవం. అటువంటి మహానుభావుడిని తరతరాలకి తెలియజేయడానికి నాగరాజు గారు ఆయన చరిత్రను ఒక డాక్యుమెంటరీగా తీసి అందించినందుకు, చాలా మంచి పని చేసినందుకు, ఇటువంటి వాళ్ళు ఇంకా ఉంటే సినిమా ఇండస్ట్రీ గొప్పతనం, మంచితనం ప్రపంచానికి తెలుస్తుంది. ఇది అంకితం ఇవ్వటం అనేది హూ ఎల్స్ ఇస్ ద బెస్ట్. లెజెండరీ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, గొప్ప సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నారాయణరావు గారికి అంకితం ఇవ్వటమే పర్ఫెక్ట్. ఎందుకంటే ఆయన డైరెక్టర్గా మొదలైన లైఫ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు, ఎగ్జిబిటర్ అయ్యాడు, డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు, ఆయన తర్వాత పేపర్ అధినేత అయ్యాడు. మెడ్రాస్లో వచ్చిన స్టూడియో స్టార్ట్ చేద్దాం అనుకుని చేసేలేదు, నాకు తెలియదు, కానీ చేసేటప్పుడు చేసి మళ్ళీ తీసుకుమళ్ళీ తర్వాత
సో ఏ ఆస్పెక్ట్ అంటే అన్ని రకాలుగా చేసిన ఆయనలో చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఒకటే కాకుండా ఈజ్ ఎ వెరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఇంటి గడపకి ఎవరు హెల్ప్ కోసం వెళ్ళినా లేకపోతే ఎవరన్నా బాధతో వెళ్ళినా కానీ ముందు వినేవాడు ఆయన. ఎందుకంటే ఒక బాధ ఒక మనిషి చెప్పుకుంటే వింటే సగం తగ్గిపోతుంది అనేవారు. అంత పేషెన్స్ ఉన్న మనిషి. సో అందుకునే ఇవాళ రోజున ఆయన్ని ఇంతగా గుర్తుపెట్టుకుంటున్నాం. ఆయన మన విడిచి ఆల్మోస్ట్ 7 years అయింది. అయినా కానీ గుర్తుపెట్టుకుంటున్నాం. ఇన్ని ఫంక్షన్లు జరుగుతున్నాయి, కొన్ని సినిమా షార్ట్ ఫిల్మ్స్ అంకితం ఇస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో నాగరాజు గారు మీరు చేసింది 100% యూనో ఎ పర్ఫెక్ట్ థింగ్ అండి. ఒక కళమ్మ తల్లికి సంబంధించిన సినిమా తీసి ఆయనకు అంకితం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో డెఫినెట్గా మీకు ఇంకా ఫర్దర్గా ఇట్లాంటి చిన్న సపోర్ట్ లేదు కాబట్టి 100% అసోసియేషన్తో మేము ఉంటాం. సినీ కళామ తల్లి అది చెప్పుకున్నప్పుడు దాని చరిత్రలో మనం ఫస్ట్ టాకీ ఫిల్మ్ హిందీ ఆలమరా, ఫస్ట్ తెలుగు తమిళ్ ఫిల్ము కాళిదాస్, ఫస్ట్ తెలుగు టాకీ ఫిల్మ్ భక్త ప్రహ్లాద. ఈ మూడిటిల్లో నటించిన మహానుభావుడు అక్కినేని లక్ష్మీవరప్రసాద్, ఎల్వి ప్రసాద్ గారు. ఆయన మన దేశం అనే దాంట్లో చిన్న వేషం ఎన్టీ రామారావుకి ఇచ్చి తర్వాత షావుకార్ అనే సినిమా ఆయనే డైరెక్షన్ చేసి ఎన్టీ రామారావుని అట్లా ఎంతోమందిని ఏక్ దూజే కెలియే కమల్ హాసన్ గారిని హిందీకి పరిచయం చేసిన డైరెక్టరు. అలాగే మృగయా తర్వాత మిథున్ చక్రవర్తి గారిని రేఖ గారిని కలిపి డివిఎస్ రాజు గారు అట్లూరి పూర్ణచంద్రరావుతో సినిమా చేసి అది పెద్ద హిట్ సినిమా చేసిన అట్లా ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి చరిత్ర పుచ్చుకుంటే మన కేవీ రెడ్డి గారు, హెచ్ఎం రెడ్డి గారు, ఇట్లా ఎంతోమంది ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ నుంచి పుణికి పుచ్చుకొని వచ్చిన ఇండస్ట్రీ. దాని తర్వాత కేఎస్ ప్రకాష్ గారు, తర్వాత తాతినేని ప్రకాష్ గారు, ఇలా ఈ జోనర్ల నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ జోనర్లో చూసుకుంటే ఒకటి దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, ఇద్దరు డైరెక్టర్గా. కానీ దాసరి నారాయణరావు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ మెడ్రాస్కి ప్రెసిడెంట్గా చేశారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ ఇక్కడ దానికి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే 24 క్రాఫ్ట్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కానించి, చిత్రపురి కానించి మొత్తం అన్ని యూనియన్లు అన్నీ, అటు సినిమాలు తీసే జోనర్లో పెట్టుబడిదారుల పక్కన ఆయనే ఉన్నారు, ఇటు వర్కర్స్ తరపున ఉండి అలా ఉన్న ఏకైక వ్యక్తి దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ దాసరి నారాయణరావు. అలాంటి దాసరి నారాయణరావు గారి పేరు మీద ప్లస్ హిందీ సినిమాలు చేశారు, తెలుగు సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సూపర్ హిట్లు. అంటే అప్పట్లో దాసరి గారు రాఘవేంద్రరావు పోటీ ఏంటంటే నువ్వు ఒక అడవి రాముడు, ఒక చరిత్ర సినిమా చేసావా అని అనగానే ఈయన ఒక ప్రేమాభిషేకం చేయటం. అలా ఆయన ఒక సినిమా జస్టిస్ చౌదరి చేస్తే ఈయన ఒక కొండవీటి సింహం చేయటం. అలా పోటీలు సినిమాల మీద సక్సెస్ల మీద సక్సెస్లు పోటీలు పడి చేసుకుంటూ ఉండేవారు వాళ్ళు ఉండ ఇదిలో. ఇవాళ దాసరి నారాయణరావు మనకు భౌతికంగా లేకపోయినా కూడా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇవాళ ఆయన పుట్టినరోజున ఇవాళ 2 సినిమాలు ఓపెన్ అయినాయి, చిన్న సినిమాలు. ఇవాళ మేడేని యాజ్ దర్శకులు ఇలాగా డైరెక్టర్స్ డే చేస్తామని చెప్పారు. అనుకోకుండా అది 19కి పోస్ట్పోన్ అయింది. ఇవాళ మా నాగరాజు గారు స్వాగతమ్మ సినీ కళామ తల్లి అని చెప్పేసి ఆయన అప్పుడు పెట్టడం, అది దాసరి నారాయణరావుకి అంకితం ఇవ్వటం, దాంట్లో మా బానూరు నాగరాజు నటించడం నాకు బాగా నచ్చింది.